తనకు ఏ పరాయి మహిళతోనూ అక్రమ సంబంధాలు లేవని విజయసాయిరెడ్డి తెలిపారు. వెంకటేశ్వర సన్నిధిలో వెంకటేశ్వర నాశనం చేసిందే వీళ్ళు. వెంకటేశ్వర కొండని నాశనం చేసిందే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మళ్ళీ వెంకటేశ్వర సన్నిధికి వెళ్తాడంట. వెంకటేశ్వరని భయపెట్టిందే వీళ్ళు, వెంకటేశ్వర కొండని కూల్చిందే వీళ్ళు. వీళ్ళు మళ్ళీ వెంకటేశ్వర సన్నిధికి వెళ్తారంట. ఎందుకంటే ఎగిస్తంటే 11 వచ్చినాయి, ఈసారి కానీ పోయినాడంటే మళ్ళీ ఎగిస్తాడు. తర్వాత వచ్చి అమ్మాయి నాకు కూతురుతో సమానం అన్నాడు. ఇవన్నీ వేస్ట్ మాటలు. నేను కూడా చెప్తా, మాటలు చెప్తే అవ్వు, పనులు కావాలా. ఎవరో ఒక ఇంట్లో జరుగుంటే వాళ్ళు పడతారు, కోర్టుకు వెళ్తారు, ప్రపంచానికి తెలిసేది కాదు. ఈయన రాజ్యాంగబద్ధంగా ఇప్పుడు చేయాలా. ఇంకోటి, విజయసాయిరెడ్డి ఇంత పెద్ద పొరపాటు చేసి ఇంత పెద్ద అలిగేషన్ జరుగుతుంటే, వైఎస్ఆర్సీపీకి ఇంత పెద్ద డ్యామేజ్ జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి ఆడున్నాడు. జగన్మోహన్ రెడ్డి దీని గురించి ఎందుకు మాట్లాడడం లేదు? ప్రెస్ గురించి అంత రేపో గీయని మాట్లాడుతూ ఉంటే, ఏమండి అది పెద్ద తప్పు అండి, మీరు తప్పు చేశారు, ప్రెస్ వాళ్ళకి క్షమాపణ చెప్పాలని కూడా ఏ మాట అతను అనలేదు. అంటే ఆ ఉన్మాది ఇంకా మారలేదు. ఇంకోటి కూడా నేను చాలా గట్టిగా చెప్తున్నా, విజయసాయిరెడ్డి ఖచ్చితంగా ప్రెస్కి కంపల్సరీ క్షమాపణ చెప్పి తీరాల. దీని మీద ప్రెస్ వాళ్ళు కానీ మీరు మీ యూనిటీ కూడా చాలా గట్టిగా ఉంటుంది. పిఆర్ వాళ్ళ సమక్షంలో కానీ మీరు చేసే పద్ధతి కానీ మీరు నిలదీస్తారు. అదే మీకే సమస్య వచ్చినప్పుడు మీరు చెబుతూ కొట్టినంత సమాధానం ఇవ్వకపోతే ఇది ప్రతి ఒక్కరికి ప్రెస్ అనేది చులకనయ్యే అవకాశం.